జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 215. అర్జునుడు బభ్రువాహనుతో యుద్ధము చేయుట, అర్జున మరణం, ఉలూపి సంజీవునితో అర్జునుని బతికించుట ఈ ఎపిసోడ్లో చూద్దాం. వైశంపాయన మహర్షి మహావీరుడు, తిరుగులేనివాడు అర్జునుడు. అంతటి మహావీరుడు కూడా ఈ యాగాశ్వముతో వెళ్ళి అతని కొడుకు చేతుల్లోనే ఓడిపోయి మరణించాడని విన్నాను. ఆ సంఘటన గురించి నాకు వివరంగా చెప్పరా అని అడిగాడు జనమేజయ మహారాజు. జనమేజయ మహారాజా, అది కూడా చెప్తున్నాను వినండి. అలా యాగాశ్వంతో రక్షణార్థమై అర్జునుడు యాగాన్ని అనుసరించి, ఆ అశ్వాన్ని అనుసరించి వెళ్తూ ఉన్నాడు. ఆ యాగాశ్వము అలా తిరిగి మణిపురం అనే పట్టణానికి చేరుకున్నది. ఆ మణిపురానికి రాజు బభ్రువాహనుడు. అతడు తన తండ్రి అర్జునుడు యాగాశ్వముతో వచ్చాడని తెలుసుకొని గౌరవ మర్యాదలతో, మంచి మేళ తాళములతో ఎదురు వెళ్ళి అర్జునుడికి గౌరవ నమస్కారం చేశాడు. అర్జునుడి కాలుపై పడి నమస్కరించాడు కొడుకుగా. అర్జునుడికి కోపం వచ్చింది. బభ్రువాహన, నీవు ఒక ఉత్తమ మనిషి రాజువై ఉండి అశ్వాన్ని బంధించక, పౌరుషము లేకుండా యుద్ధము చేయక వచ్చి నా కాలుకి నమస్కరిస్తావా? ఎదిరి పౌరుషం అని తిట్టాడు. అంతటా బభ్రువాహనుడు వెనుదిరిగి బాధతో ఇంటికి వెళ్ళాడు. అంతఃపురంలో ఉన్నాడు. అతడిని అతని యొక్క పినతల్లి ఉలూపి వచ్చి చూసింది. ఉలూపి నాగకన్య, అర్జునుని భార్య. నాయన బభ్రువాహన, నీవు నీ తండ్రితో యుద్ధము చేయటయే ధర్మము. నీవు వెళ్ళి తండ్రితో యుద్ధము చేయుము అని సలహా ఇచ్చి పంపించింది. అంతటా పినతల్లి సలహా మేరకు, తండ్రి ఆనతి మేరకు తండ్రితో యుద్ధం చేయడానికి నిశ్చయించుకుని బభ్రువాహనుడు హంసధ్వజుడై యుద్ధానికి వెళ్ళాడు. ముందుగా అశ్వాన్ని బంధించాడు. సంగ్రామానికి సిద్ధమయ్యాడు బభ్రువాహనుడు. ఇది చూసి అర్జునుడు సంతోషించాడు, నా కొడుకు మహావీరుడని. ఇద్దరికీ యుద్ధము ఘోరంగా జరిగింది. ఇరువురి శరీరాలు కూడా పూచిన మోదుగు చెట్లు వలె ఎర్రబారాయి. కుమారుడి యొక్క అస్త్రశక్తి, శస్త్రశక్తి, ధనుర్విద్య చూసి అర్జునుడు ఎంతో పొంగిపోయాడు. అయితే రాను రాను యుద్ధములో బభ్రువాహనుడు వజ్రాయుధం వంటి అస్త్రశస్త్రాలు వేసి అర్జునుడిని బలహీనపరిచాడు. ఇలా యుద్ధం జరుగుతుండగా బభ్రువాహనుడు ఒక గొప్ప అస్త్రాన్ని వేసి అర్జునుడిని పడగొట్టాడు. ఆ అస్త్రం వెళ్ళి అర్జునుడి గుండెలో తాకి గుండెను చీల్చుకొని బయటికి వెళ్ళిపోయింది. దానితో అర్జునుడు భూమిపై పడిపోయాడు. తదుపరి అలసిపోయి ఉండటం వల్ల బభ్రువాహనుడు కూడా భూమిపైన పడిపోయాడు. ఈ యుద్ధ విషయాలు తెలుసుకున్నటువంటి ఉలూపి, చిత్రాంగద ఇద్దరు కూడా త్వరగా వచ్చి వారి పతిదేవుడైన అర్జునుడిని, కుమారుడు బభ్రువాహనుడిని చూసి ఎంతగానో విలపించారు. తన పతిదేవుడు చనిపోవడం చూసినటువంటి చిత్రాంగద చాలా బాధపడుతూ పక్కనే ఉన్నటువంటి సోదరి, అర్జునుడి భార్య అయినటువంటి ఉలూపితో, ఉలూపి ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నా కుమారుడిని మళ్ళా ప్రేరేపించి యుద్ధాన్ని పంపించావు? అర్జున మహారాజు, నీకు నాకు ఇద్దరికీ కూడా పతిదేవుడే కదా. నీకు పాతివ్రత్య ధర్మాలు తెలియవా? నాకైతే నా పతిదేవుడే ముఖ్యం. నా కొడుకు కంటే నాకు కావలసింది నా పతియే. నా పతియే క్షేమంగా ఉండడానికి కావాలి, తరువాత నా కుమారుడు. ఇది నీకు ధర్మం కాదు. మన పతిదేవుడిని మన బిడ్డతోనే సంపింతువా? ఇది ఏమి ధర్మము అంటూ ఏడిసింది. చివరికి తేరుకొని, సోదరి, నీవు నాగకన్యవు, నీకు బలు మహత్తులు ఉన్నవి. చనిపోయిన వారిని కూడా మీరు నాగమణులతో బతికించుని విన్నాను. దయచేసి మన పతిదేవుడిని బతికించేందుకు ప్రయత్నం చేయి, బతికించు అని వేడుకున్నది చిత్రాంగద సోదరి అయినటువంటి ఉలూపిని. ఉలూపి
ఆలోచనలో పడింది. అప్పుడు మళ్ళా అంటుంది చిత్రాంగద, సోదరి, నేటి ధర్మం ప్రకారము పురుషులు ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకునవచ్చును, కానీ స్త్రీలు ఒకే పతితో ఉండాలి. ఆ ధర్మం నీకు తెలుసు కదా. అలా ఉన్నప్పుడు అందరికంటే పతిదేవుడే మిన్న. తండ్రి కంటే, తల్లి కంటే, కొడుకు కంటే, మంగళ కంటే కూడా పతిదేవుడే మిన్న కదా. మరి తెలిసి కూడా నువ్వు ఎందుకు పొడుగుతో మన భర్తను సమర్పించేశావు? సోదరి, నేడు నా పతిదేవుడు, నీ పతిదేవుడు అర్జునుడు ప్రాణాలతో లేడు. కుమారుడు మూర్ఛపడి ఉన్నాడు. కుమారుని సంగతి తర్వాత చూద్దాం, ముందు పతిదేవుడిని బతికించే ప్రయత్నాలు చెయ్యి అని ప్రాధేయపడింది ఉలూపితో. చిత్రాంగద మాటలు విన్నది ఉలూపి ఎలా పతిదేవుడిని కాపాడుకోవాలని ఆలోచన చేసింది. ఈలోగా బబ్రువాహనుడు మూర్ఛ నుంచి తేరుకొని వచ్చాడు. అక్కడ అమ్మ ఉన్నది. చిత్రాంగదను చూశాడు. అయ్యో, నా తల్లి నేను చూసి ఎప్పుడు కూడా ఏడ్చిన పాపాన పోలేదు. నా తల్లి ఏడ్చుట నేను చూడలేను. నేను మహాపాపిని. తండ్రిని చంపుకున్నాను, తల్లిని ఏడిపించాను. నాకు బతికే హక్కే లేదు. అక్కడనే ఉన్నటువంటి యాజ్ఞవల్క్య మహర్షిని చూసి, మహాత్మా, నేను తండ్రిని సంహరించిన వాడిని, తల్లిని ఏడిపించిన వాడిని, నేను బతకకూడదు అంటూ అక్కడ చితి పేర్చి ఆ చితిలో ప్రవేశం చేసి ప్రాణాలు తీసుకుంటానని సిద్ధపడుతున్నాడు బబ్రువాహనుడు. ఈ అంతా చూస్తున్నటువంటి ఉలూపి జ్ఞాపకం రాగా తన తండ్రిని ప్రార్థించింది. తండ్రి, నేను నా పతిదేవుడిని బతికించుకోవాలి. నాకు ఎట్లాగైనా సరే నాగమణి కావాలి. నాగరాజును ప్రార్థించైనా సరే నాకు నాగమణిని ప్రసాదించు అని అడిగింది. ఉలూపి తండ్రి తక్షణం ఆ నాగమణిని సంపాదించి తెచ్చి పుత్రికకు బహుకరించాడు. పుత్రిక ఉలూపి ఆ నాగమణిని తీసుకొని, నాయనా బబ్రువాహన, ఇటు రమ్ము. నీ తండ్రిని ఎవరూ సంహరించలేరు. నువ్వే కాదు, ఇంద్రుడు కూడా సంహరించలేడు. ఇతడు నారాయణాంశజుడు. ఇతడిని జయించే శక్తి ఎవరికీ లేదు. ఇప్పుడే లేస్తాడు చూడు అని ఆ నాగమణిని అర్జునుడి యొక్క గుండెపైన పెట్టి మంత్రోచ్చారణ చేసింది ఉలూపి. అలా పినతల్లి నాగమణి పెట్టి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు బబ్రువాహనుడు కూడా ఆ దైవాన్ని ప్రార్థిస్తూ తన చేతిని ఆ నాగమణి పైన పెట్టి తండ్రి జీవించుగాక అని కోరుకున్నాడు. తక్షణం అర్జునుడు జీవంతో పైకి లేచి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు అంతా మీరు విలపిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు బబ్రువాహనుడు జరిగిన విషయమంతా చెప్పి తండ్రిని క్షమాపణ కోరి అతని పాదాలపై పడి ఏడుస్తున్నాడు. అప్పుడు ఉలూపి అందరినీ కలయ చూసి, దయచేసి అందరూ కూడా నా మాటలు వినండి. ఒక దేవ రహస్యం ఉన్నది. నేను కూడా పతివ్రతనే. నా పతిదేవుడు అర్జునుడే నాకు ముఖ్యం, ఇంకెవరూ కాదు. సోదరి చిత్రాంగద, నీవు పతివ్రతవే, నేను పతివ్రతనే. ఇందులో తేడా ఏమీ లేదు. నీ వల్లనే నాకు కూడా పతియే దైవము. అయితే ఒక దేవరహస్యం ఉన్నది. అందుకనే నేను మన కుమారుడు బబ్రువాహనుడిని మన పతితో యుద్ధం చేయమని ప్రోత్సహించాను. మన పతిదేవుడు అర్జునుడు అంటే ఇంద్రుడు కూడా మన పతిని ఓడించగలడా? లేదు కదా. అంతటి మహావీరుడు అర్జునుడు. అతడిని మన కుమారుడు ఓడించగలడా, సమరించగలడా? ఆలోచించలేదా నువ్వు? మన పతిదేవుడు అర్జునుడు ఇంతకుముందు భీష్మాచార్యులు వారి అనుమతితోనే శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముడిని శరములు వేసి సంహరించాడు. ఆ విషయం తెలుసుకున్నది అతని తల్లి గంగాదేవి. అర్జునుడు భీష్మాచార్యుల వారిని చావగొట్టుట భీష్ముడికి ఇష్టమే. అతడు ఎట్టి బాధ నొందలేదు. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అష్టవసువులు అంటే భీష్ముడి యొక్క అన్నలు అంతా బాధపడి వారంతా వెళ్ళి గంగామాతను కలిశారు. అలా అష్టవసువుల్లో 7 గంగామాత గంగా నదీ తీరంలో మాట్లాడుకుంటున్నారు. అక్కడ నేను గంగా స్నానం చేస్తున్నాను. ఈ గంగాదేవి 7 వసువులు మాట్లాడుకోవడం ఏంటంటే, భీష్మాచార్యుడు మా సోదరుడు, అతడిని అన్యాయంగా సంహరించాడు అర్జునుడు. కనుక అర్జునుడు
తక్షణం చనిపోవుగాక అని మేము శపిస్తాము అని చెప్పారు గంగామాతకు. గంగామాత కూడా పుత్రవాత్సల్యంతో అలాగనే కానిండు అని అన్నది. అందుకని ఆ అష్టవసువులలో 7 అర్జునుడు మరణించుగాక అని శపించారు. మొత్తం ఈ వృత్తాంతాన్నంతా నేను స్నానం చేస్తూ వారికి తెలియకుండానే విన్నాను. ఈ విషయం నేను బాధతో వెళ్ళి నా తండ్రికి చెప్పాను. నా తండ్రికి ఆ వసువులకు మంచి స్నేహం ఉన్నది. నా తండ్రి నాగరాజు వెళ్ళి అడగగా ఆ వసువులలో ఉన్న 7 కూడా అనుకూలంగా మాట్లాడారు. అప్పుడు నా అల్లుడు అర్జునుడు మరణిస్తే ఎలా అని అడిగాడు. నాగరాజా, మా శాపము ఏమిటంటే అర్జునుడు మరణించాలని కదా. అర్జునుడు అతని కుమారుడు బభ్రువాహను చేతిలో త్వరలో మరణిస్తాడు. తరువాత నీవు నీ వద్ద ఉన్నటువంటి అమృత నాగమణితో అతను బతికించండి. అప్పుడు అర్జునుడు బతికేందుకు మేము అడ్డుపడము, మా శాపాన్ని మేము సడలిస్తాం అని వారు చెప్పారు. అందువలన నేను బభ్రువాహనుడిని ప్రేరేపించి మన పతితో యుద్ధం చేయమని ప్రోత్సహించాను. ఆ వసువుల యొక్క శాపము అమలవుతుంది, మళ్ళా మనం బతికించుకొనవచ్చును అనే ఉద్దేశంతోనే అలా చేశాను. అందువలనే మన పతిదేవుడు బభ్రువాహన చేతిలో మరణిస్తే నేను నా తండ్రిని అడిగి అమృత మణిని తెచ్చి మళ్ళా పతిదేవుడిని బతికింపచేశాను. అంతేగాని నాకు తెలియదా, మన స్వామి అర్జునుల వారిని పరమశివుడే యుద్ధంలో మెచ్చుకున్నాడు. అతనికి ఉత్తమమైనటువంటి అస్త్రశస్త్రాలను ఇచ్చాడు పరమశివుడే. అంతటి మహావీరుడిని సామాన్యులు గెలవగలరా? నాకు తెలియదా? ఇలా దేవరహస్యాన్ని వివరించిన ఉలూపిని చెప్పిన విషయాలను విని అందరూ సంతోషించారు. అర్జునుడు తన కుమారుడి వీర ప్రతాపాన్ని మరొకసారి మెచ్చుకున్నాడు. తర్వాత అందరికీ పిలిచి రానున్న పవిత్ర చైత్రమాస పౌర్ణమి నాడు మా అన్న ధర్మరాజు గొప్ప యాగాన్ని చేస్తున్నాడు. ఆ అశ్వమేధ యాగానికి మీరంతా తరలి రండి అని అందరినీ ఆహ్వానించాడు. అయితే మీరు అతి దగ్గర వాళ్ళు కనుక కొంచెం ముందుగా వచ్చి అన్ని పనులు చూడండి అని కూడా చెప్పాడు అర్జునుడు. నేనైతే మీ రాక కోసం అక్కడ ఎదురు చూస్తున్నాను అని చెప్పి 2 భార్యల వద్ద కుమారుడి వద్ద సెలవు తీసుకున్నాడు అర్జునుడు. బభ్రువాహనుడు 2 భార్యలు కూడా అర్జునుడిని చాలా బలవంతం పెట్టారు. నగరానికి వచ్చి ఒకరోజు ఆతిథ్యం స్వీకరించండి అని. కానీ నేను దీక్ష తీసుకున్నాను యజ్ఞ రక్షణ కోసం, కనుక నేను పట్టణంలోనికి రాకూడదు అని చెప్పి అక్కడ నుంచి ఆ యాగాశ్వంతో పాటుగా అర్జునుడు బయలుదేరాడు. జై శ్రీమన్నారాయణ.